కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే, నార్మల్గా మనం దసరా నవరాత్రులప్పుడు రోజుకొక నైవేద్యం చొప్పున 9 ప్రసాదాలు చేస్తుంటాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ కట్టె పొంగలిని ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను చూపించబోతున్నాను. చాలా సింపుల్గా మంచి టెక్స్చర్తో ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి 1/2 కప్పు దాకా బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ సన్న బియ్యం కాకుండా రేషన్ బియ్యం తీసుకుంటే పొంగల్ టేస్ట్ బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు దాకా పెసరపప్పును తీసుకోవాలి. పెసరపప్పు క్వాంటిటీ కాస్త ఎక్కువగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఈ రెండింటిని కూడా 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకొని అవి నిండా మునిగేలా వాటర్ని పోసి మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా వీటిని నానబెట్టుకోవడం వల్ల పొంగల్ అనేది తొందరగా రెడీ అవుతుంది. అలాగే అన్నం కూడా చక్కగా ఉడుకుతుందన్నమాట. గంట తర్వాత మూత తీసి చూస్తే చూడండి బాగా నానిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని వాటర్తో సహా ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుందాం. ఇందులోనే 4 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న పప్పు అలాగే బియ్యం రెండు కూడా 1 కప్పు దాకా అవుతాయి కదా. వాటికి 4 కప్పుల వాటర్ అయితే సరిపోతాయి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దాని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను తీసి బియ్యం ఇంకా పప్పు ఎలా ఉడికాయో చూద్దాం. ఇక్కడ చూడండి, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే కనుక ఇలా చక్కగా పలుకులేమీ లేకుండా ఉడికిపోతాయి అన్నమాట. అలాగే ఇక్కడ మన కన్సిస్టెన్సీ అనేది ఇలా కాస్త పల్చగా ఉండాలి. మరి ముద్దలాగా అయితే కనుక ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇక నేను చూపిస్తున్నట్టుగా స్పూన్తో కానీ మ్యాషర్తో కానీ ఇలా కాస్త ప్రెస్ చేస్తూ మ్యాష్ చేసుకోవాలి. అప్పుడైతే పొంగల్ టెక్స్చర్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసి దీంట్లోకి పోపు రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి కరిగిన తర్వాత దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులోకి 1 ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకుని 1 లేదా 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ మిరియాలని యాడ్ చేసుకోవాలి. ఇలా మిరియాలని డైరెక్ట్గా వేసుకోవడం ఇష్టం లేకపోతే కొద్దిగా క్రష్ చేసుకొని కానీ లేదా మిరియాల పొడిని కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఒక 10 నుండి 12 జీడిపప్పు పలుకుల్ని వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా అందులోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ ఇంగువను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న బియ్యం పప్పు మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి పొంగల్ టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. మరి చిక్కగా అయితే కూడా టేస్ట్ అంతగా బాగోదు. అలాగే పొంగల్ చల్లారిన కొద్దీ కాస్త చిక్కబడుతుంది. కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా మన ప్రసాదం పొంగల్ రెసిపీ రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయడమే. చూసారుగా, చాలా సింపుల్గా మనం ప్రసాదం పొంగల్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. దీన్ని ప్రసాదం లానే కాకుండా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మీరు ఇంట్లో దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.